1970లో మిల్టన్ ఫ్రెడ్మాన్ అనే అర్థశాస్త్రవేత్త ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతం అమెరికాలో బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వ్యవస్థల స్వరూప స్వభావాలనే మార్చింది. మిల్టన్ ఫ్రెడ్మాన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే, బిజినెస్ హ్యావ్ నో అదర్ రెస్పాన్సిబిలిటీ ఎక్సెప్ట్ టు అక్యుములేట్ ప్రాఫిట్స్. అంటే వ్యాపారాలకు మరే బాధ్యత లేదు, బాగా లాభాలు సంపాదించుకోవడం, లాభాలు కూడబెట్టుకోవడం, ఇది మాత్రమే వ్యాపారాలకు బాధ్యత అని నిర్మోహమాటంగా చెప్పారు. ఆడమ్ స్మిత్ క్లాసికల్ ఎకనామిక్ థింకింగ్, నన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ఎకానమీ అండ్ ఎస్పెషల్లీ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ద ఎకానమీ అని ఆడమ్ స్మిత్, అంటే ఆర్థిక వ్యవస్థలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు, ముఖ్యంగా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని చెప్పిన సిద్ధాంతం తర్వాత ఇదొక ప్రధానమైన ఆర్థిక సిద్ధాంతం. అంటే బిజినెసెస్ కిల్లర్ ఇన్స్టింక్ట్తో పనిచేయడానికి, లాభాలతో ఏకోన్ముఖంగా సింగిల్ మోటివ్తో పనిచేయడానికి ఫ్రెడ్మాన్ ఆర్థిక సిద్ధాంతం ఉపయోగపడ్డది. పన్నులు కట్టినంత కాలం ఇక నీవు దేని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ కంపెనీలో వాటాదారుకి ఎలా లాభం చేస్తావు, నీ కంపెనీల షేర్ హోల్డర్ల విలువను ఎలా పెంచుతావు, దీనికి తప్ప నువ్వు దేనికి బాధ్యుడు కావు. పర్యావరణానికి సంబంధం లేదు, ఇతర స్టేక్ హోల్డర్స్ వర్కర్స్కు సంబంధం లేదు, కమ్యూనిటీస్, ఏ జన సమూహాలు, సమాజము, వీటితో కూడా సంబంధం లేదు. సో సింగిల్ మైండెడ్ తో ప్రాఫిట్ మోటివ్తో పనిచేయాలి అనేది ఈ ఫ్రెడ్మాన్ ఆర్థిక సిద్ధాంతం. ఈ ఫ్రెడ్మాన్ ఆర్థిక సిద్ధాంతం తర్వాత బిజినెస్ ఎఫిషియన్సీలు పెరిగాయి, ప్రొడక్టివిటీ పెరిగింది. సో బిజినెసెస్ ఎలాగైనా సంపాదించాలి అని, సో అందువల్ల అమెరికాలో అనేక కంపెనీలు ఎమర్జ్ అయ్యాయి, ఈ కంపెనీలు లాభాలకు పొందాయి. సో ఇప్పుడు ఒక రకంగా బిజినెస్ ఇన్నోవేషన్ పెరిగింది. ఇవన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్స్. కానీ ఈలోగా జరిగింది ఏంటి అంటే, ఎప్పుడైతే నీ దేశానికి, సమాజానికి, స్థానిక జన సమూహాలకు నీవు బాధ్యునివి కాదు అనుకున్నప్పుడు ఏమవుతుంది, దీని పర్యావరణం పైన పడింది, అది వేరే సబ్జెక్ట్. కానీ దీని మేజర్ పర్యవసనం ఏంటంటే, అమెరికన్ కంపెనీస్ ఒక దశ దాటాక ఇంకా లాభాలు రావాలి, ఇంకా లాభాలు రావాలి. ఏం చేయాలన్నప్పుడు ఎక్కడ ఉత్పత్తి ఖర్చు తక్కువ ఉంటుంది అని వేటాడడం మొదలుపెట్టాయి. సో ఎక్కడ లేబర్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కడ ల్యాండ్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ఎక్కడ ప్రభుత్వ నిబంధనలు ఇబ్బంది పెట్టవు, ఇలా వెతుక్కుంటూ పోయి ప్రపంచంలో ఎక్కడ ప్రొడక్షన్ చీప్ అయితే అక్కడికి రీలొకేట్ కావడం మొదలుపెట్టారు. సో దీనితో పాటు ఫైనాన్స్ అంటే ఒక వస్తువుల తయారీ దేశంగా అమెరికా వాజ్ అ కంట్రీ దట్ లవ్డ్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటింగ్ ప్రొడక్ట్స్. అలాంటి కంట్రీ కాస్త ఉత్పత్తులు తయారు చేయడం, వస్తువులు తయారు చేయడం కన్నా కూడా లాభాలు ముఖ్యం అనుకున్నప్పుడు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? ప్రొడక్షన్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన, ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, పారిశ్రామిక విస్తరణ పైన కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే బాగా లాభం వస్తుంది కనుక స్టాక్ మార్కెట్లోకి భారీగా పెట్టుబడులు వెళ్ళిపోయాయి. మీరు అందుకే మీకు 1980sలో 83 అనుకుంటాను, వాల్ స్ట్రీట్ అని ఒక సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలో వాల్ స్ట్రీట్లో ఒక బాగా పెద్ద ఆయన ఓ మాట అంటాడు, గ్రీడ్ ఈజ్ గుడ్ బికాజ్ దెర్ నో అదర్ బెటర్ వర్డ్ అంటాడు. అంటే స్వార్థం కూడా లాభమే, స్వార్థం అనేది నెగిటివ్ కాదు, స్వార్థం అనేది మంచిది అని వాల్ స్ట్రీట్ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అంటే అర్థం ఏంటి? సో స్వార్థముడు భారతీయ తాత్విక చింతన, మనకు అనేక ప్రాచీన తాత్విక చింతనలో త్యాగము, నిస్వార్థము, రినన్షియేషన్, వదులుకోవడం, జీవితము, ఇవి చెప్పారు. కానీ అమెరికాకు వచ్చేవరకు ఏంటంటే, ఈ ఫ్రెడ్మాన్ ఆర్థిక సిద్ధాంత ప్రభావంతో సెల్ఫిష్నెస్ హాజ్ బికమ్ ఏ వర్చ్యూ. మన నెగిటివ్ కాదని. స్వామి వివేకానంద మాట అంటాడు, అన్సెల్ఫిష్నెస్ ఇస్ ద డివైనిటీ అంటాడు. అంటే నిస్వార్థమే దైవత్వంతో సమానము అంటాడు. దేవుడు అంటే ఇంకా వేరేదేమీ లేదు, నిస్వార్థమే అంటాడు. సో అందుకే మీరు గమనించండి, భారతీయ సంస్కృతిలో
అత్యంత అష్టైశ్వర్యాలలో పుట్టి ఆ సుసంపన్నమైన జీవితాన్ని వదిలేసి అతి నిరాడంబర జీవితాన్ని స్వచ్ఛందంగా స్వీకరించిన వారు భారతదేశంలో మహనీయులయ్యారు. అదొక గౌతమ బుద్ధుడు, ఓ శ్రీరామచంద్రుడు, ఓ మహాత్మా గాంధీ మనకు కనబడతారు ఉదాహరణలుగా. కానీ ఇందుకు భిన్నంగా మీకు వెస్ట్రన్ సివిలైజేషన్లో ఇలాంటి ఫ్రెడ్మ్యాన్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ ఫిలాసఫీ ప్రభావంతో ఎవరైతే నిరాడంబర జీవితం నుంచి సుసంపన్న జీవితానికి ఎదిగారో, అంటే ఎవరు బాగా సంపాదించారో వారు ఆరాధ్య పురుషులవుతారు. అందుకే మీరు అమెరికాలో చూడండి, ద రిచ్ ఈజ్ వర్చ్యూ. సో ఏది సంపద చెడ్డతనం కాదు, సంపద ఒక గ్లోరిఫికేషన్ ఆఫ్ ప్రాఫిట్, గ్లోరిఫికేషన్ ఆఫ్ సెల్ఫిష్నెస్, గ్లోరిఫికేషన్ ఆఫ్ గ్రీడ్ కూడా పెరిగింది. సో ఎప్పుడైతే ఎకనామిక్స్లో ఇది పెరుగుతుందో ఆఖరికి అమెరికా జాతీయత, అమెరికా అభివృద్ధి అనేది కూడా పక్కకు పోయింది. సో ద ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్స్ హ్యావ్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో. దేశాభివృద్ధి కన్నా కూడా కంపెనీల లాభాలే ప్రధానమయ్యాయి. సో ఇక్కడికి ఎప్పుడైతే అయిందో దేన్ని వదలే, ఇలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ రీలొకేట్ అవ్వడం మొదలైంది. సో ప్రొడక్షన్ ఫెసిలిటీస్ రీలొకేట్ అవ్వడం మొదలైంది. టెక్నాలజీ, ఇంటర్నెట్ రావడంతో ఇది మరింత సులభమైంది. ఇవాళ ఇంటర్నెట్తో లక్షల కోట్ల డాలర్లు క్షణాల పైన ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళగలుగుతున్నాయి. గ్లోబల్ సప్లై చైన్స్ ఎమర్జ్ అయ్యాయి టెక్నాలజీతో. దీని ప్రభావంతో గ్లోబల్ ట్రేడ్ పెరిగింది, ప్రపంచ వాణిజ్యం విస్తరించింది. ఇప్పుడు మీకు ఈ ప్రపంచ వాణిజ్యం $2 ట్రిలియన్ 1970లో $2 లక్షల కోట్ల నుంచి ఇవాళ $19 ట్రిలియన్ 19 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. సో వస్తువుల్లో అంతర్జాతీయ వాణిజ్యం, మర్కండైజ్ గ్లోబల్ ట్రేడ్, దీని ప్రభావంతో చైనా బాగా లాభపడేది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్న ఈ ఫ్రెడ్మ్యాన్ ఆర్థిక సిద్ధాంత ప్రభావము చైనాకు ఒక భూమ్ లాగా వరంగా మారింది. చైనా అప్పటికే అమర్త్య సేన్ చెప్పినట్లు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్పినట్లు ఈ సిద్ధాంతం పాపులరైజ్ అయ్యి స్వేచ్ఛా వాణిజ్యము, స్వేచ్ఛా మార్కెటు, ప్రపంచీకరణ, సరళీకరణ సిద్ధాంతాలు పాపులర్ అయ్యే నాటికి చైనాలో ఒక బెటర్ లెవెల్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు తెచ్చుకోగలిగారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారము, అక్షరాస్యత, వీటిలో బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. దీంతో చైనాస్ వర్క్ ఫోర్స్ ఈ ప్రపంచీకరణను బాగా ఉపయోగించుకోగలిగింది, ఈ ఫ్రీ ట్రేడ్ను బాగా ఉపయోగించగలిగింది. అమెరికా కూడా చైనాను ప్రమోట్ చేసడానికి రాజకీయ కారణాలు, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య ప్రచన్న యుద్ధం ఉండడం, సోవియట్కు వ్యతిరేక వైఖరి చైనా తీసుకోవడం, ఇది ఒక రాజకీయ కారణం. ఆర్థిక కారణం ఏంటంటే కంపెనీస్ చైనాలో రీలొకేట్ అయినప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోతుంది. అందువల్ల చైనాకు కంపెనీలన్నీ రీలొకేట్, అమెరికన్ కంపెనీలు అక్కడ తయారీ రంగాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ వదిలేసి చైనాలో తిష్ట వేయడం మొదలుపెట్టింది. అందుకే మీకు డెట్రాయిట్ నగరాలు బీటలు వారాయి, షాంఘై నగరాలు వికసించాయి. సో కంప్లీట్గా మార్పు వచ్చింది. సో ఈ స్థాయిలో రావడం వల్ల అమెరికా కూడా ఆశించింది ఏంటంటే ఏం ప్రమాదం లేదు, చైనా మనకు పోటీ కాదు, అది లో టెక్నాలజీ గూడ్సే ప్రొడ్యూస్ చేస్తుంది, లో ఎండ్ గూడ్సే ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమైనా పోటీ ఉంటే డెవలపింగ్ కంట్రీస్, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకే పోటీ, మాకేం కాదు, మేము హై టెక్నాలజీలో హై ఎండ్లో ఉన్నాం కదా అని అమెరికా భావించింది. కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే ఈ ప్రక్రియలో చైనా ఆఖరికి హై టెక్నాలజీలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా ఎమర్జ్ అయింది. సెమీ కండక్టర్సు, కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్, లీథియం అయాన్ బ్యాటరీసు, సోలార్ ప్యానల్స్ తయారడం మొదలుకొని ల్యాప్టాప్లు, ఇలా అన్నింట్లో ఇవాళ చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. ఇవాళ యాపిల్ ఫోన్లో అత్యధిక భాగం చైనాలోనే ఇటీవల కాలం వరకు ప్రొడ్యూస్ అయ్యాయి. చైనాలో ఎప్పుడైతే సోలార్ ప్యానల్ ఇండస్ట్రీ చాలా చౌకగా తయారు కావడం మొదలైందో, అమెరికాలో, యూరోప్లో సోలార్ ప్యానల్ ఇండస్ట్రీ మూతపడ్డది. లీథియం అయాన్ బ్యాటరీస్లో ఇవాళ చైనా ప్రపంచంలోని లీడర్గా మారింది. ఇక అమెరికాకు, యూరోప్కు మిగిలింది ఏంటంటే హైటెక్ ఇన్నోవేషన్, అంటే అత్యున్నతమైన సాంకేతిక ఆవిష్కరణలతో సంబంధం ఉన్న దగ్గర అమెరికా ఉంది.
డిజిటల్ ఎకానమీకి సంబంధించిన టెక్ జాయింట్స్ మీకు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ ఇవి కాస్త వీటికి పరిమితమై, సో మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికా నుంచి వెళ్ళిపోయింది. సో దీంతో అమెరికాలో బ్లూ కాలర్ జాబ్స్ బాగా దెబ్బతిన్నాయి. సో ఈ పరిణామమే కాదు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు కూడా మీకు కొన్ని రకాల కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఆటోమొబైల్స్, కొంతవరకు ఆటోమొబైల్ వీటికి మాత్రమే పరిమితమైంది. సో ఇక హైటెక్లోను, లోటెక్లోను అటు సెమీ కండక్టర్లు, లీథియం అయాన్ బ్యాటరీస్ నుంచి మొదలుకొని పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల వరకు చైనా డామినెంట్ ప్లేయర్గా మారిపోయింది. అంటే లాభాలు కావాలి, మా దేశం ఎక్కడైనా పోనీయండి, కంపెనీల ప్రాఫిట్స్ ఓవర్ పీపులే కాదు, ప్రాఫిట్స్ ఓవర్ నేషన్స్ అనేది ఎప్పుడైతే ఈ ఫ్రెడ్మన్ ఆర్థిక సిద్ధాంత అతివాదం పెరిగిందో అది చైనాకు ఉపయోగపడ్డది. అందువల్ల అమెరికాలో వచ్చిన ఈ ఫ్రీ మార్కెట్ థింకింగు, అమెరికాలో వచ్చిన ఈ స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక ధోరణులు, అమెరికాలో వచ్చినటువంటి అమెరికన్ క్యాపిటలిజంలో వచ్చినటువంటి ఈ ధోరణులు కమ్యూనిస్టు చైనాకు బలాన్ని పెంచింది. అందుకే ఆఖరికి ఎక్కడి దాకా పోయినాయంటే ఈ లాభాల వేటలో ఎకానమీని మ్యానిపులేట్ చేయడము, ఫైనాన్షియల్ బబుల్స్ క్రియేట్ కావడము. ఇలా అమెరికాలో క్రెడిట్ కార్డ్ కల్చర్ విపరీతంగా పెరిగింది, దాన్ని పెంచి పోషించారు. ఎందుకంటే ప్రజలు వస్తువులు కొంటేనే ఈ కంపెనీలకు లాభాలు వస్తాయి. సో వస్తువులు కొనడానికి ప్రజల్ని ప్రోత్సహించేటువంటి ఒక పెద్ద అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. సో అందుకే ఒక అర్థశాస్త్రవేత్త అంటాడు, క్యాపిటలిజం నాట్ ఓన్లీ క్రియేట్స్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ బట్ ఇట్ క్రియేట్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ మనుషులకు కావాల్సిన వస్తువులనే కాదు, వస్తువులకు కావాల్సిన మనుషులు తయారు చేస్తారని అన్నారు. సో అలా వస్తు వ్యామోహ సంస్కృతి పెరిగింది. అమెరికాలో క్రెడిట్ కార్డ్ కల్చర్ ఒక బారోయింగ్ ఎకానమీగా అమెరికన్ ఎకానమీ మారిపోయింది, ఫైనాన్స్ ఎకానమీగా బారోయింగ్ ఎకానమీగా మారిపోయింది. అయితే అమెరికాకి అదృష్టం ఏంటంటే, ఒకటి డాలర్, అమెరికన్ కరెన్సీ ప్రపంచంపై ఆధిపత్యాన్ని కలిగి ఉండడం. రెండవది ఏంటంటే ద వరల్డ్ ఆఫ్ ఫినాన్స్, ఎప్పుడైతే డాలర్లో ఆధిపత్యం ఉందో ద వరల్డ్ ఆఫ్ ఫినాన్స్లో అమెరికా ఆధిపత్యమైంది. అన్నిటికీ మించి ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇది నవీన ఆవిష్కరణల గడ్డ, ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆధునిక ఆవిష్కరణల గడ్డగా ఉంది కనుక అమెరికా ఆ అడ్వాంటేజ్ స్టిల్ కంటిన్యూ. కానీ అమెరికన్ ఎకానమీలో ఒక పెద్ద డ్రాబ్యాక్ పాండమిక్ టైంలో అమెరికా గుర్తించింది. చైనాతో పెద్ద వాణిజ్య లోటు ఇవాళ అమెరికాలో ఏర్పడింది. సో అమెరికన్ గవర్నమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ రియలైజింగ్ ద ఛాలెంజ్ ఫ్రమ్ చైనా నుంచి ఒక పెద్ద పోటీ. అంటే ఫ్రెడ్మన్ ఆర్థిక సిద్ధాంతం తర్వాత చైనా తనకు పార్ట్నర్గా మారిన చైనా ఇవాళ ఛాలెంజర్గా, రైవల్గా అమెరికా దృష్టిలో మారడం అనేది మనకి ఈ ప్రక్రియలో భాగమైంది. ఒకప్పుడు 2001లో WTOలో చైనా చేరడానికి అమెరికా కారణం. ఇవాళ WTOలో అమెరికా చైనాను ఎలా నియంత్రించాలి ప్రపంచ వాణిజ్యంలో అని చూసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ మ్యానిపులేషన్ ఎప్పుడైతే కంపెనీలు లాభాలే ప్రధానం, ఇంకేది ప్రధానం కాదు, ఈవెన్ మొరాలిటీ కూడా ప్రధానం కాదు, నైతికత అన్నప్పుడు ఏం జరిగింది? అమెరికాలో 2008లో మనం చూసాం, ఫైనాన్షియల్ బబుల్స్, ఎకనామిక్ బబుల్స్ వచ్చి ఒక కృత్రిమ వినిమయ సంస్కృతి పెరిగి కృత్రిమ ఆర్థిక వ్యవస్థ క్రియేట్ అయ్యి ఆఖరికి ఎకానమీ కొలాప్స్ అయ్యి లేమన్ బ్రదర్స్, అమెరికన్ ఇన్సూరెన్స్, అమెరికన్ ఇంటర్నేషనల్, AIG లాంటి ఇన్సూరెన్స్ సంస్థలు ఇవి పెద్ద పెద్ద కార్పొరేట్లు కూడా కూలిపోయిన పరిస్థితి వచ్చింది. అందుకే రఘురామ్ రాజన్ గారు ఆ సమయంలో పుస్తకమే రాశారు, సో ద సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ద క్యాపిటలిస్ట్ అని. అంటే పెట్టుబడిదారి ఆర్థిక విధానాన్ని పెట్టుబడిదారుల నుంచి కాపాడాలి అని చెప్పి, వీ హ్యావ్ టు సేవ్ క్యాపిటలిజం ఫ్రమ్ క్యాపిటలిస్ట్ అని చెప్పి రాశాడు. సో అందువల్ల ఆర్థిక సిద్ధాంతాల ప్రభావం ప్రపంచం పైన ఏ రకమైన ప్రభావం మనుషులపైన, సమాజం పైన పడుతుంది అనటానికి ఇదొక ఉదాహరణ.